మనకి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానాన్ని అందించిన స్పిరిచువల్ డాక్టర్ అయిన గోపాలకృష్ణ గారికి మన ఆత్మ ప్రణామాలండి. నెక్స్ట్ ఈ జూమ్ సెషన్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనం ఇప్పుడు క్లాస్ ఎవరైతే వింటున్నారో ఈ ఆత్మ జ్ఞానులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మాది ఒంగోలు అండి. ఈరోజు జస్ట్ నా అనుభవాలు చెప్పేస్తాను నేను. మాస్టర్స్, నేను ముస్లిం కుటుంబం నుంచి వచ్చాను. కానీ నాకు ఈ ధ్యానం అనేది ఎట్లా వచ్చిందంటే మా సార్ ద్వారా వచ్చింది నాకు. మా సార్ హిందూ, మాది లవ్ మ్యారేజ్. ముస్లిం కుటుంబం నుంచి రావటం వల్ల నేను అధికంగా మాంసం తినేదాన్ని. అంటే ఇంకా అన్ని రకాలు, దేన్ని కూడా వదలకుండా ఎగిరేయి, ఎండినవి, పచ్చి అన్ని కంప్లీట్ గా తినేసేదాన్ని అన్నమాట. మా సార్ వాటిని తినొద్దని చెప్పేవాళ్ళు, కానీ నాకు అవసరం లేదు, నేను తింటాను, నీకు అవసరం లేదంటే నువ్వు వదిలేసి అని చెప్పేదాన్ని ఎప్పుడు కూడా. అంటే కొంచెం మూర్ఖంగా ఉండేదాన్ని, వినేదాన్ని కాదు. నాకు అదంటే చాలా ఇష్టం, నాన్ వెజ్ అంటే. అట్లా ఉండే నేను ఇట్లా పూర్తిగా శుద్ధ సాత్విక ఆహారానికి కంప్లీట్ గా మారిపోయాను. దానికి కారణం కూడా మా గురువు గారు, నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను మార్చారు ఈ అత్తగారింటికి వచ్చిన తర్వాత. నేను అంతకు ముందు ఎలా ఉన్నాను, ధ్యానానికి ముందు ఎలా ఉన్నాను, ధ్యానానికి తర్వాత ఎలా ఉన్నాను అనే విషయం చెప్తాను నెక్స్ట్. నేను ధ్యానానికి ముందు నాకు అనారోగ్యాలు కూడా ఉన్నాయి. ఈ శరీరం మీద ఈ గ్లౌజ్ వేసుకునే పార్ట్, అప్పర్ బాడీ పార్ట్ అంతా మాకు సోబి అనేది ఉంది, ముక్కు కారడం అనేది ఉంది, గుండెల్లో మంట. గుండెల్లో మంట ఎప్పుడు అంటే అసిడిటీ లాగా ఉండేది అనమాట. ఈ సోబి అయితే ఒక మెడిటేషన్ లోకి రాకముందు ఒక 4-5 ఇయర్స్ ముందు నుంచి ఉంది. నేను మెడిటేషన్ లోకి వచ్చిందేమో 2020 కరోనా టైంలో వచ్చాను నేను. కరోనా టైంలో మాకు స్కూల్లో ఖాళీగా ఉండి, స్కూల్స్ లేకపోవడం వల్ల మేము ఇంట్లోనే ఉండడం. ఇంట్లోనే ఉన్నప్పుడు నాకు ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి సంబంధించినవి, అంటే పిఎంసి ఛానల్ కి సంబంధించిన అనుభవాలు విన్నాను అనమాట. నేను విని అక్కడ ఇన్స్పైర్ అయ్యా. అంతకుముందంతా మా సార్ నాకు చెప్పేవాళ్ళు, అన్ని చోట్లకి తీసుకుని వెళ్ళేవాళ్ళు. పత్రిజీ గారు ఉన్నప్పుడు కూడా 2012లో నన్ను ఆయన క్లాస్ కి తీసుకుని వెళ్ళారు, ఒంగోలుకి ఒకసారి వచ్చింది. అయితే నాకు అసలు అప్పటికి ఆ జ్ఞానం అనేది లేదు, మెడిటేషన్ అనేది లేదు, ఏమీ లేదు, అసలు వాటి గురించి తెలియదు నాకు. అట్లా ఉండేదాన్ని నేను. 2012లోనే నేను పత్రిజీ గారి క్లాస్కి వెళ్ళాను. మాకు ఇక్కడ ధ్యాన దశ ఉత్సవాలు జరిగేటప్పుడు పత్రిజీ గారు వస్తారనమాట ఒకరోజు. ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు నేను దూరంగా ఉండాను, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ షేక్ హ్యాండ్ తీసుకుంటున్నారు, నేను మాత్రం వెళ్ళాల, దూరంగా ఉండి చూస్తా ఉన్నా. ఆయన కూడా నన్ను చూశాడు అన్నమాట. చూసి ఆయన గమ్ముకి వెళ్ళిపోయాడు. అంటే అప్పటికి నా గురించి తెలిసిపోయి ఉంటుంది, ఇప్పుడల్లా రాదని. అట్లా ఫస్ట్ నాకు ధ్యాన పరిచయం అనేది మా సార్ ద్వారా కలిగింది ఫస్ట్. పత్రిజీ గారిని కూడా చూశాను, కానీ అప్పుడు నేను ధ్యానంలోకి రాలేదు. ఇంకా మా సార్ ఏంటంటే ఇంకా చాలా వాటికి, అంటే ప్రాణిక్ హీలింగ్, వైలెట్ హీలింగ్, ఇట్లాగా సహజ యోగా, ఇట్లాంటి వాటన్నిటికీ తీసుకుని వెళ్తా ఉండేవాడు. నేను ఆయనతో పాటు వెళ్ళేదాన్ని. అయితే నాకు అసలు నచ్చేది కాదు, అర్థమయ్యేది కాదు ఫస్ట్. ఏందో అక్కడ ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఆ మాటలు కూడా నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకు కొంచెం టెన్షన్ గా ఉండేది. వీళ్ళు ఏంటో మాట్లాడుకుంటున్నారు, పిచ్చోళ్ళు మాట్లాడుతున్నట్టు. మా సార్ అడిగే క్వశ్చన్స్ కి నాకు భయం వేసేది. ఇడా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, కుండలిని, ఆ పదాలు నేను ఎప్పుడు వినలేదు అసలు. అట్లాంటి పదాలు ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ క్లాస్ దగ్గర మాట్లాడుతూ ఉండేసరికి నేను ఇట్లా మాట్లాడితే ఎప్పుడు నీతో రాను, ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని నేను మా సార్తో కొంచెం వాదించేదాన్ని అన్నమాట. అవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు, నువ్వు రా నాతో పాటు తిరుగుతా ఉందా నేను చెప్పేవాడిని. అట్లా నేను తిరుగుతా ఉన్నా కానీ నాకు మెడిటేషన్ మీద గురి కుదరలేదు. అసలు నేను చేసేదాన్ని కాదు, నాకు ఇష్టం ఉండేది కాదు. నా పనులు నేను చేసుకోవడం, స్కూల్కి వెళ్ళి రావడం, పిల్లలకి మంచిగా, స్కూల్లో పిల్లలకి మంచిగా చెప్పుకోవడం, అంటే హార్ట్ఫుల్ గా ఏ వర్క్ చేసినా మంచిగా చేసుకుంటా. కానీ నాకు దీని మీద కుదిరేది కాదు. దానివల్ల మా ఆయన కొంచెం ద్వేషించేదాన్ని. ఏంటి ఇప్పుడు నాన్ వెజ్ తినొద్దని చెప్తారు, ఇవన్నీ చెప్తూ ఉంటాడు.
దానికి తోడు మా ఇంట్లో అత్తగారు, మామగారు వాళ్ళని ద్వేషించేదాన్ని. ఆ ద్వేషం వల్ల నాకు సోబి అనేది స్కిన్ ప్రాబ్లం, శరీరం పైన సోబి అనేది వచ్చేసింది. అది 5-6 ఇయర్స్ అట్లాగే ఉంది ఆ సోబి. ఎంత మెడిసిన్ వాడినా పోవట్లేదు. వాడి వాడి నేను వదిలేసాను. తర్వాత ఈ ముక్కు కారడం అనేది నాకు చిన్నతనం నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఆ ముక్కు కారటం అట్లాగే ఉంది. ఏదో మందులు ప్రతిరోజు ఏదో ఒకటి వేసుకుంటా ఉండేదాన్ని. అవి మాత్రం అంతే. మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ అట్లాగే ఉండేది. ఇట్లా నా షెడ్యూల్ ఇట్లా ఉండేదన్నమాట. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం, ఎప్పుడు ముక్కు కారుతానే ఉండేది. అదొకటి డైలీ రొటీన్ అన్నమాట అది. తర్వాత ఈ మెడిటేషన్ లోకి రాకముందంటే 2020లో వచ్చాను కదా, ఇంకో దానికి ఒక 5 ఇయర్స్ ముందు నుంచి నాకు సోబి అనేది కూడా వచ్చిందన్నమాట. స్కిన్ ప్రాబ్లం వచ్చేసింది. దానికి మెడిసిన్ వాడాను, చాలా రకాల మెడిసిన్ వాడాను. ఏమి ఉపయోగం లేదు. అన్ని ఇక్కడ ఒంగోలులో ఫేమస్ డాక్టర్స్ దగ్గరికి అందరికీ వెళ్ళాను. వెళ్తే అందరూ కూడా ఇచ్చేవాళ్ళు. ఒక నెల మంచిగా ఉండేది, మళ్ళీ రిపీట్ అయ్యేది. 2-3 సార్లు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇది పని చేయలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇట్లా అన్ని చోట్ల. మా అన్నయ్య హోమియో డాక్టర్, ఆయన దగ్గర మెడిసిన్ వాడాను, అన్ని రకాలుగా వాడాను. పైనే తీసుకుంటున్నాను కానీ నా లోపల గుణాలు మార్చుకోలేదు కాబట్టి అది పోవట్లా, తిరిగి తిరిగి వస్తానే ఉంది. ఎప్పుడైతే నాకు ద్వేషం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, కోపం వచ్చినప్పుడు కానీ, ఎవరినన్నా అసహించుకున్నప్పుడు కానీ, చీదరించుకున్నప్పుడు కానీ, అవి ఈ స్కిన్ మీద ఉండేవి అవన్నీ ఎక్కువగా ఎర్రగా కనిపిస్తా ఉండేవి. ముక్కు విపరీతంగా కారుతా ఉండేదన్నమాట. అప్పుడు నాకు నాకు ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోయినా అప్పుడు నేను అనుకున్నాను అనమాట. నాలో మరీ ఎక్కువగా అగ్రెసివ్ గా అవుతున్నాను కాబట్టి ఇవి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి ఇట్లా అనుకునేదాన్ని. ఎవరినన్ను చూడంగానే కోపం వచ్చేసేది, ఈ గుండెల్లో మంట వచ్చేసేది, ఎసిడిటీ మంట వచ్చేస్తుంది అనమాట. నాకు ఎప్పుడైతే ద్వేషం కలుగుతుందో, కోపం కలుగుతుందో అట్లా, ఇట్లాంటి సిచ్యువేషన్ లో నేను ఉన్నాను. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా గానీ నేనేమనుకునేదాన్ని అంటే, నేను చాలా మంచిదాన్ని, అన్ని పనులు నేను చేసుకుంటాను, ఎవరి హెల్ప్ లేకుండా అందరికీ నేను సహాయం చేస్తాను, నేను అందరితో ప్రేమగా ఉంటాను, నేను చాలా సూపర్, నా అంత మంచి వాళ్ళు ఎవ్వరు లేరని నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట. కానీ నా లోపల చాలా ద్వేషం ఉండేది. అప్పుడప్పుడు నాకు తెలుస్తా ఉండేది. ఏ విషయంలో అయినా గానీ ఆ పోనీలే అని వదిలేస్తాను కానీ మళ్ళా లోపల లోపల ఎక్కువగా దాన్ని రిపీట్ చేసి మనన చేసుకుంటా ఉండేదాన్ననమాట. ఏ చిన్న విషయంలో అయినా గానీ, నన్ను ఎవరన్నా ఏమన్నా ఒక మాట అన్నా గానీ ఎక్కువగా రిపీట్ చేసుకుంటా దాని గురించి బాధపడతా ఉండేదాన్ని. పైకి మాత్రం ఏం లేదులే, నాకు అవన్నీ ఏం పట్టించుకోను, ఇట్లాంటివి అసలు నేను పట్టించుకోను ఇట్లా ఊరికనే చెప్పేదాన్ని. అది పైకి పైకి మాటలే. నా లోపల ఎంతో ఉంది. ఎంతో కుళ్ళు, కల్మషం ఎంతో చాలా ఉందన్నమాట నా లోపల. ఇదంతటికి నేను బయటికి కనిపియకుండా కవర్ చేసుకుంటా నేను చాలా మంచిదానిలాగా అందరి ముందు ఒక ప్లాస్టిక్ నవ్వు నా మొహానికి తగిలించుకొని హ్యాపీగా ఉండేదాన్ని. అట్లా జీవించాను చాలా రోజులు. అది నాకు అది కరెక్ట్ కాదనే విషయం కూడా నాకు తెలీదు. నేను చాలా మంచిదాన్ని, నేను చాలా బాగుండేదాన్ని అని ఇట్లాగే అనుకునేదాన్ని. ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ నా దగ్గరకు వచ్చిందో, ఈ రావటానికి కూడా కారణం ఎట్లా అయిందంటే, కరోనా టైంలో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ ఏమీ లేవు. ఆ టైంలోనే నేను ఫస్ట్ టైం జూమ్ క్లాస్‌లో ఏదో ఒక క్లాస్‌లో ఒకరోజు స్కిన్ ప్రాబ్లమ్ గురించి చెప్తున్నారు. ఒక మాస్టర్ వచ్చి, "మీరు కూడా జాయిన్ అవ్వండి మేడం" అంటే మాకు తెలిసిన ఒక పద్మ మేడం నాకు లింక్ పెట్టారు. నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే ఆ రోజు వచ్చింది వినుకొండ రామాంజనేయులు సార్. అయితే ఆ సార్‌తో నేను మాట్లాడాను. మాట్లాడితే, "సార్ ఇట్లా నాకు స్కిన్ ప్రాబ్లమ్ ఉంది. నాకు సోబి ఉంది. ఒక 5 ఇయర్స్ నుంచి" అంటే సార్ చెప్పారు, "చంద్రావతి మేడం నెంబర్ ఇచ్చారు నాకు. ఒంగోలులో కదా, చంద్రావతి మేడంతో మాట్లాడండి, మీకు విషయం చెప్తారని" చెప్పారు. మేడంతో మాట్లాడడం, సార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మేడంతో కూడా మాట్లాడాను. మేడం నాకు L1లో జాయిన్ అవ్వమని చెప్పారు. L1లో జాయిన్ అవ్వమని చెప్పిన అప్పటికి నాకు ఇంకా 1 ఇయర్ టైం ఉంది. నాకు ఈ విషయం తెలిసేటప్పటికి ఒక L1 క్లాస్ స్టార్ట్ అయిపోయింది జస్ట్ అప్పుడే. కాబట్టి నెక్స్ట్ ఇయర్ దాకా నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దాకా నేను ధ్యానం చేసుకుంటా ఉన్నాను. పిఎంసి అనుభవాలు విన్నాను కదా, ఆ పిఎంసి అనుభవాలు విన్న తర్వాత నాలో కొంచెం ఇష్టం అనేది, ఇంట్రెస్ట్ అనేది కలిగింది. ఎప్పుడైతే నేను అట్లా ఇంట్రెస్ట్ గా చేసుకుంటా ఉన్నానో, దానికి తోడు ఇది ముక్కు కారటం ఉంది కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ విపరీతంగా చేసేదాన్ని. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఆసనాలు వేసుకోవడం,
అంటే ఆ కరోనా టైంలోనే ఇవన్నీ ఎక్కువగా వాటి మీద టైం కేటాయించాను. అంటే ఇంక స్కూల్స్ ఎక్కువ లేవు. వారానికి ఒక రోజు, 2 రోజులు స్కూల్స్ జరుగుతా ఉంది. ఆ టైంలో వీటి మీద మంచిగా కాన్సంట్రేట్ చేసి ఎక్కువ టైం వీటికి పెట్టడం వల్ల అవన్నీ ఆసనాలు చేసి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఎట్లా కళ్ళు మూసుకోగానే కలర్స్ కనిపించడం మొదలుపెట్టింది. బ్లూ కలర్, అదే లావెండర్ కలర్ కనిపిస్తా ఉండేది ఎక్కువగా. అది బ్లాక్ మిక్స్డ్ గా కనిపిస్తా ఉండేది. ఇంకా నేను అట్లా కనిపించగానే నాకు భయం వేసి కళ్ళు తెరిచి మా సార్కి చెప్పాను. నా కళ్ళు కూడా చెడిపోయింది. ఆల్రెడీ ఇన్ని రోగాలు ఉన్నాయి. అలా కళ్ళు కూడా తేడాగా కనిపిస్తుంది. నా కళ్ళు మూసుకుంటే ఏదో రంగులు కనిపిస్తుంది చెప్తే మా సార్ దీనికోసమే నేను ఇన్ని చోట్లకి తిప్పుతున్నాను నిన్ను కూడా. నాకేదో నాకు కావాలని నేను తిరుగుతా ఉంటే నీకు అంటుకుంది అది. నువ్వేదో తగ్గాలి, నోస్ ప్రాబ్లం తగ్గాలని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నీకు ఇది కనెక్ట్ అయింది. నాకు ఇప్పుడు దాకా కనెక్ట్ అవ్వలే. అందరు గురువుల దగ్గరికి తిరుగుతున్నాను. ఇది నీకేం కాలేదు. ఆ కలర్స్ కనిపించడం అదొక అనుభవం అని చెప్పి మా సార్ చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత అప్పుడు నేను కొంచెం సాటిస్ఫై అయ్యా. ఇదేందో పిఎంసి అనుభవాలు కూడా వింటున్నాను కదా. సో ఇది కూడా నాకు ఒక అనుభవం వచ్చింది అనుకున్నాం. మాకు ఒక గురువు గారు ఉన్నారు. మా సార్ ఉపదేశం తీసుకున్నారు. ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఒక నెలలో పౌర్ణమి టైంలో. తీసుకుని వెళ్తే ఆ గురువు గారు చూసి నాకు ఉపదేశం ఇచ్చారు. ఆ మంత్రం చేసుకుంటా, మన శ్వాస మీద ధ్యాస, ఈ రెండు రెండు ఒక టైం లాంటి ఒక టైం లేదు ఇట్లా చేసుకుంటా ఉన్నాను. చేసుకుంటా ఉంది. ఆ 1 ఇయర్ గ్యాప్ లో L1 స్టార్ట్ అయ్యే 1 ఇయర్ గ్యాప్ లో ఇవన్నీ జరుగుతా ఉంది. ఎక్కువగా అనుభవాలు కూడా వచ్చినాయి. కళల్లో నిద్రపోయే టైంలో ఎక్కువగా అనుభవాలు వచ్చేవన్నమాట. అనుభవాలు రావటం వల్ల నాకు సడన్ గా ఇంకా మెలకు వచ్చేది. బాడీ అంతా వైబ్రేట్ అయిపోయేది. ఇది ఎట్లా అంటే ఇంకా వణుకు పుట్టినట్టు వైబ్రేషన్, బాడీ అంతా ఫుల్ వైబ్రేట్ అయిపోయేది వచ్చే అనుభవాలను చూస్తూ ఉంటే. ఒక అనుభవం అయితే ఫస్ట్ టైం రావటం, అది ఎట్లా వచ్చిందంటే అనుభవం, నిద్రపోతున్నాను, కళ జరుగుతా ఉంది, ఒక కళ జరుగుతా ఉంది. ఆ కళ అంతా పోయి ఒక చిన్న చుక్కలాగా అయిపోయింది అనమాట. ఆ కళ అంతా ఒక చిన్న డాట్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆ డాట్ ఏమైందంటే ఇట్లా బ్లాస్ట్ అయిపోయింది. ఒక బాంబు పేలితే ఎట్లా అవుతుందో అట్లా బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అయిపోయి దాంట్లోంచి పూలు రావడం, ఒక గ్రీన్ కలర్ ఫుల్ గా బ్లాస్ట్ అయినప్పుడు ఆ దుమ్ము, అదే పొగ ఉంటది కదా, అదంతా గ్రీన్ కలర్ లో ఉంది కంప్లీట్ గా. దాంట్లోంచి పూలు, విపరీతంగా పూలు, ఒక చక్రం మీద పూలు తిరుగుతూ ఉన్నట్టు ఎన్నో పూలు కనిపిస్తా ఉంది. ఇంకా అది చూసి నాకు ఫస్ట్ అనుభవం, అది నిద్రలో వచ్చింది అది అనుభవం. అది మిడ్ నైట్. ఇంకా అది రావటం వల్ల ఇంకా నాకు భయం వేసి లేచి ఇంకా నా బాడీ అంతా వైబ్రేట్ అయిపోతా ఉంది. ఒక 1 అవర్ దాకా ఆ వైబ్రేషన్ అనేది నాకు తగ్గలేదు. ఇంకా మా సార్ని లేపి నాకు ఇట్లా కల వచ్చింది, భయం వేస్తుంది నాకు అని చెప్పి ఆయన కూడా కూర్చోబెట్టే, నేను కూడా కూర్చున్నాను. ఉదయం లేసి మా గురువు గారు చెప్తే ఇది మంచి అనుభవం, భయపడాల్సిన అవసరం లేదు, సాధన చేసుకుంటా ఉండండి, మీకు మంచిగానే అనుభవాలు వస్తుంటే చెప్పండి అని చెప్పారు గురువు గారు. ఇంకా అప్పటి నుంచి నేను ప్రతిరోజు సాధన చేస్తా ఉన్నాను. టైం దొరికినప్పుడల్లా ఎక్కువసేపు. స్టార్టింగ్ లో బుక్స్ అయితే అప్పుడు ఏం చదవలేదు. బుక్స్ అప్పటికి నా దగ్గర ఏ బుక్స్ లేవు. సాధన చేసుకుంటా అంటే ఎక్కువ అనుభవాలు వస్తా ఉన్నాయి. ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు స్కై అంతా చూస్తా ఉండేదాన్ని అనమాట. కొంచెం అట్లా రాధాకృష్ణుని చూశాను, వాళ్ళ రాధాకృష్ణుని ఇద్దరిని చూశాను. దాని తర్వాత ఎప్పుడైతే స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ చేశాను, 2022లో నేను స్టార్ట్ చేశాను కోర్సు. 22, 23 బ్యాచ్ నుండి. ఆ బ్యాచ్ లో చేరిన తర్వాత అప్పుడు బుక్స్ కొన్నాను. రామాంజనేయులు సార్ దగ్గరే బుక్స్ తీసుకున్నాను. తీసుకొని ఆ బుక్స్ కొని ఒక్కొక్కటి, అప్పటికి క్లాస్ స్టార్ట్ అవ్వకముందే కొనున్నాను బుక్. క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే, ఈరోజు క్లాస్ చెప్పారంటే ఆ క్లాస్ వినడం, విన్న తర్వాత నాలో ఎక్కడ లోపం ఉంది అంటే వాళ్ళు చెప్తారు ఇట్లా ఉండకూడదు, ఇట్లా చేయాలి, ఎట్లా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పినప్పుడు నేను అది చేస్తున్నానా లేదా, సాధన ఎంతసేపు చేస్తున్నాను, ఆలోచనలు ఎట్లాంటివి వస్తున్నాయి. ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం ఉన్నప్పుడు, ప్రత్యక్ష జ్ఞానం అంటే మనకు వచ్చే అనుభవాలు, పరోక్ష జ్ఞానం అంటే మనం చెవుల ద్వారా, ముక్కు ద్వారా, చర్మం ద్వారా, నాలుక ద్వారా తీసుకునేవన్నీ పరోక్ష జ్ఞానం కిందకు వస్తాయి. నేను ఎటువంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాను అంటే మంచిది తీసుకుంటున్నానా, టీవీ ఏదో పక్కన వాళ్ళ మాటలు వినేసి ఆ చెడు మాటలు వింటూ చెవులకి ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నాను, ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాను, ఎటువంటి స్మెల్స్ చూస్తున్నాను, వాసనలు,
ఎటువంటి సుఖాల్ని నేను కోరుకుంటున్నాను, ఇట్లాంటివన్నిటిని ప్రతిదాన్ని నేను గమనించుకున్నాను. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఒక కరెక్ట్ కాంది తీసి పక్కన పెట్టేయాలి. మైండ్ అటు పోతున్నా కానీ మళ్ళా అంటే అనవసరంగా మనం లేడీస్ ఏం చేస్తుంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. మాకు అంత టైం ఉండదు. కానీ ఏదో ఒక టైంలో స్టాఫ్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఈ లేడీస్ ఏం చేస్తారో ఏదో ఒకటి మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ కూడా నేను ఎరుకతో ఉండి దీనివల్ల నాకు ఉపయోగం లేదు, ఇక్కడ అవసరమైతే మాట్లాడతాం, లేకపోతే గమ్ముగా వింటా ఉంటాను, నా పని నేను చేసుకుంటా ఉంటాను. అది పూర్తిగా కూడా నా మైండ్ లోకి నా చెవుల్లోకి వచ్చేలాగా నేను చేసుకోను అనమాట. అక్కడికక్కడ కట్ చేయడం. వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు అనమాట, నువ్వేం పట్టించుకోవట్లేదు ఈ మధ్య, ధ్యానం ధ్యానం అంటాం, వదిలేసావు అందరినీ, మమ్మల్ని కూడా వదిలేసావు అని వాళ్ళు ఏదో ఒకటి అంటా ఉండేవాళ్ళు. అయినా నాకు వీటితో అనవసరం, అవసరమైనప్పుడు మాట్లాడాలి, లేకపోతే అవసరం లేదని చెప్పి అనవసరపు మాటల్ని మాట్లాడటం కట్ చేశాను. వినటం కూడా కట్ చేసేసాను నేను. వింటే ఏదన్నా అనుభవాలు, పత్రిజీ గారి సందేశాలు అట్లాంటివి వినేదాన్ని. లేదంటే మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాసెస్ వారంలో 2 టైమ్స్ 3 టైమ్స్ జరిగేవి. ఖాళీ టైం ఉంటే వాటినే చూసుకునేదాన్ని, ఆ క్లాసెస్ వినేది. రికార్డు ఉంటది కదా, ఆ క్లాసెస్ వింటాం, పని చేసుకునేటప్పుడు అదే క్లాసెస్ వింటాం. కానీ అంతకుముందు అట్లా ఉండేది కాదు. పూర్తిగా వాళ్ళ గురించో వీళ్ళ గురించో మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం, లేకపోతే టీవీ చూసుకుంటా ఉండేవాళ్ళం. అట్లాగా నేను నన్ను చిన్నగా మార్చుకుంటా ఇట్లా ఫస్ట్ నాలో వచ్చే ఆలోచనని ఆపుకున్నాను, అదుపు చేసుకున్నాను. నాకు కావాల్సింది అది కావాలి, ఇది కావాలి, ఆ కోరికల్ని కూడా కంట్రోల్ చేసుకున్నాను. వాటి వల్ల ఉపయోగం లేదు, ఉన్నదంతా సర్దుకోవడం అలవాటు చేసుకున్నాను. అంటే ఒక్కొక్కటి నేను మార్చుకుంటా వచ్చాను అనమాట. ఇట్లా మార్చుకుంటా రావడం వల్ల నాకు ఒక 2 నెలల్లోనే 2 మంత్స్ 2 మంత్స్ లో నాకు ఈ సోగి మచ్చలన్నీ క్లియర్ గా, ఇప్పుడు చర్మం క్లియర్ గా ఉంటుంది నాకు. అది ఎట్లా పోయిందో నాకు తెలియదు. 2 మంత్స్ టైం పట్టింది. 11th క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత 2 మంత్స్ లోపు నేను వీటిని క్లియర్ చేసేసుకున్నాను. ఈ ముక్కు కారడం కూడా అసలు పూర్తిగా ఆగిపోయింది. ఎట్లా ఆగిందో నాకు తెలియదు. ఆ టైంలో అయితే ఎట్లా ఆగిందో నాకు తెలియదు. మెడిసిన్ అయితే వేసుకోవట్లేదు. అంటే మెడిసిన్ నేను ఎప్పుడు వేసుకుంటానంటే, ఈ ముక్కు ఈరోజు కారుతుంది అంటే అప్పుడే మెడిసిన్ టాబ్లెట్ వేసుకుంటా. అది కారట్లేదంటే టాబ్లెట్ వేసుకునేదాన్ని కాదు. అట్లా నాకు నేను మర్చిపోయా, అసలు టాబ్లెట్ ఎప్పుడు వేసుకున్నానో కూడా నాకు గుర్తులేదు. కొన్ని రోజుల తర్వాత 2 మంత్స్ పట్టింది నేను ఇవన్నీ గమనించుకునేసరికి. 2 నెలల తర్వాత ఏంది నాకు అదే అద్దం కూడా చూసుకొని నేను జడేసుకోవడం అదేముండదు, పౌడర్ పూసుకోవడం ఏముండదు. నేను మామూలుగానే ఉంటాను ఎప్పుడు కూడా, న్యాచురల్ గానే ఉంటా. అద్దం లేకపోయినా నేను జడేసేసుకొని వెళ్ళిపోతాను. ఏదో ఒక రోజు జడేసుకుంటే అద్దం వైపు చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తా ఉండేది శోభి. బ్లౌజ్ వేసుకునేసరికి ఇక్కడ కనిపిస్తా ఉండేది. ఆడ చూస్తే అసలు ఏమీ లేదు, క్లియర్ గా ఉంది స్కిన్ అంతా. తర్వాత వీపు మీద మా పిల్లల్ని చూడమంటే అసలు అక్కడ కూడా ఏం లేదు, మచ్చలన్నీ కంప్లీట్ గా పోయినాయి, అన్ని మచ్చలు. అసలు ఇంకా నాకు వండర్ అన్నమాట. ఎట్లా అసలు నేనేం చేశాను అక్కడ, ఏం చేయాల. పెద్ద పెద్దగా నేను గంటలు గంటలు ధ్యానం కూడా చేయాల. 1 గంటే చేసేదాన్ని, నైట్ టైం పండుకునేటప్పుడు 1 గంట ధ్యానం చేసేదాన్ని. ఇంకా మిగిలిన టైం అంతా నేనేం చేశానంటే నన్ను నేను గమనించుకోవడం, నాలో జరిగే నాలో వచ్చే ఆలోచనల్ని గమనించుకోవడం, నేను చేసే పనిని కూడా, ఎటువంటి పనులు చేస్తున్నాను, ఆ పని చేసేటప్పుడు కూడా నేను నోట్స్ రాసుకుంటున్నాను. పూర్తిగా దాని మీదే కాన్సన్ట్రేషన్, ఇంకా తర్వాత ఎటువంటి ఆలోచనలు లేకుండా చేసే పని మీద దృష్టి పెట్టడం. అంటే లివింగ్ ఇన్ ఎ మూమెంట్ అంటారు చూడండి, అది నాకు ఆ టైంలో అలవాటు అయిపోయింది. ప్రెసెంట్ లో ఉండడం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అదే పని చేస్తాను తప్పించి ఇంకో పని చేయను అనమాట. 2 3 పనులు అసలు చేయను, అది పోయింది. అంతకుముందు స్టవ్ మీద ఇటు పెట్టి అటు పెట్టి అన్ని మాడబెట్టి ఇంట్లో వాళ్ళ చేత తిట్టించుకునేదాన్ని. ఇప్పుడు అదేం లేదు, ఆ తిట్లు కూడా పోయినాయి. అంటే పూర్తి ఏకాగ్రతతోటి నేను చేసే పని మీద దృష్టి పెట్టాను. నా మీద నేను దృష్టి పెట్టుకున్నా ఫస్ట్. ఎప్పుడైతే నా మీద నేను దృష్టి పెట్టుకొని నాలో వచ్చే ఆలోచనని నేను కంట్రోల్ చేసుకుంటూ, ఆలోచన మనకి 3 టాబ్లెట్స్ లో ఉంది, తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాలు అని. దాంట్లో చెప్తారు ఏంటి, ఆలోచనని, మనకు అవసరం లేని ఆలోచనని ఆపేసేయాలి. కొంతమంది ఏదైనా గొడవ జరిగింది, ఆ గొడవ గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ పదే పదే మనం ఆలోచిస్తూ ఉన్నామంటే మనం బీపీ, షుగర్ ఇట్లాంటి అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం. అది గడ్డి మెట్టు టాబ్లెట్ అది. పదే పదే ఆలోచించడం. ఒక ఆవు మాత్రమే
ఒక గడ్డిని తినేసి తీరిగ్గా టైం ఉన్నప్పుడు కూర్చొని నెమరేసుకుంటా ఉంటది. తను తినేసిన గడ్డిని మళ్ళా బయటకు తీసుకొచ్చి నెమరేసుకుంటా ఉంటది. అది దానికి కరెక్ట్. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు జరిగిపోయిన సంఘటనని, ఎవరో చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకొని మనం లాంగ్ డిసీజెస్ కి మన శరీరం మీదకి రావడానికి పర్మిషన్ ఇస్తున్నాం అంట. అది గడ్డి మెట్టు టాబ్లెట్ ఇది. ఆలోచనని మనం అదుపు చేసుకోవాలి. అవసరం లేనివి తీసి పక్కన పడేసేయాలి. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. ఊరికనే ఇది నాకు వద్దు అనుకొని అట్లా వదిలేస్తే అది రాకుండా ఉండదు, మళ్ళీ వస్తానే ఉంటది. ఎప్పుడైతే అదుపు చేస్తాం అది ఇంకా ఎక్కువ వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ప్రతిసారి మన ఎరుకతో ఉండి ఆలోచన రాకుండా, ఆలోచన వచ్చినప్పుడు మనం వేరే పని మీదకి వెళ్ళిపోవాలి. మనం ఖాళీగా ఉన్నప్పుడే ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. ఖాళీగా ఉండే బుర్ర అంట వర్క్ షాప్, ఒక ఒక దయ్యాల వర్క్ షాప్ లాగా ఉంటదంట. అక్కడ దయ్యాలు అక్కడ ఉంటాయండి, మనల్ని నడిపిస్తా ఉంటాయి. సో నేను ఖాళీగా ఉండకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక పని, బుక్ చదవడం ఇట్లాంటివి చేసుకుంటా ఉన్నాను. నాలో ఉండే ఆలోచనలన్నీ తగ్గిపోయింది. నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోయింది. ఫస్ట్ నెగిటివ్ ఆలోచనని పూర్తిగా తగ్గించుకుంది. అంతా పాజిటివ్ గాని, ఎదుటి వ్యక్తి కనిపించినప్పుడు వాళ్ళని పాజిటివ్ దృష్టితో చూసేదాన్ని. అంతకుముందు మా అత్త మామల్ని చూసి ద్వేషించేదాన్ని. మా వాళ్ళందరినీ, కొంతమందిని చూడంగానే ద్వేషం కలిగేది. ఆ ద్వేషం వల్ల నాకు ఇక్కడ అసిడిటీ వస్తున్నాను. విపరీతంగా ద్వేషించేదాన్ని. ఎప్పుడైతే వాళ్ళని కూడా, అంటే నేను మారా, ఇక్కడ నేను టాబ్లెట్స్ తీసుకొని నన్ను నేను మార్చుకుంటూ వచ్చా. ప్రతి టాబ్లెట్ చాలా అత్యవసరమైనది. ఎరుకతో ఉండడం అనేది, ఏదైనా వర్క్ మనకి నా దాకా ఒక పని వచ్చింది అంటే దాన్ని నేను ఓకే చేస్తాను అని చెప్పడం అలవాటు చేస్తున్నా. అంతకుముందు ఇది నాకు చేత కాదు, నాకు భయం ఇట్లా అనేదాన్ని. అదేం లేదు, ఇప్పుడు ఏదైనా నా దాకా వచ్చింది అంటే నేను దాన్ని ఖచ్చితంగా చేస్తానని చెప్పడం అనేది అలవాటు చేసుకున్నాను. భయం అనేది లేకుండా పూర్తిగా ఎరుకతోటి నేను ఉండడం అలవాటు చేసుకున్న తర్వాత, ఎప్పుడైతే నేను ఎవరినైతే ద్వేషిస్తూ ఉన్నానో వాళ్ళ మీద నాకు ఆ ద్వేష భావన అనేది పూర్తిగా తొలగిపోయింది. అక్కడ మారింది నేను మాత్రమే, వాళ్ళు ఎవరు మారలేదు. వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉన్నారు అట్లాగే ఉన్నారు, కానీ మారింది మాత్రం నేను. కాబట్టి ముందు మనం మారితే పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా ఉంటది అన్నట్టుగా, ముందు నాలో ద్వేషాన్ని నేను ఎప్పుడైతే పోగొట్టుకున్నానో బయటంతా నాకు మంచిగానే కనిపిస్తాను. అంతకుముందు నాలో అంతా ద్వేషం, కుళ్ళు ఇవన్నీ పెట్టుకొని అందరు అట్లాంటి వాళ్ళే, నేను మాత్రమే మంచిదాన్ని ఇట్లా ఆలోచించి నా అనారోగ్యాన్ని ఎక్కువ చేసుకున్నాను. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తాను, మన ఆలోచనని మార్చుకోండి. పరస్పర సంబంధాలు, మన పిల్లల్ని, మన భర్త భార్య, అన్నదమ్ములు, తల్లిదండ్రులు వీళ్ళతో అతిగా ఉండొద్దు. అతి అనేది అవసరం లేదు. వాళ్ళతో ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళ కష్ట టైంలో మనం అక్కడ కష్టపడే టైంలో, కష్టంగా అనిపించినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ పక్కన ఉండాలి. కానీ వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అనే ఫీలింగ్ తో కాకుండా మన బాధ్యతగా ప్రతి వర్క్ని మనం చేయాలన్నమాట. అక్కడ బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటన్నిటిని వదిలేసి మనం పారిపోయాం అనుకో, కాదు నేను సాధనే చేసుకోవాలి, మీరందరూ మన మాంసాహారులు, మాంసాన్ని తింటున్నారు, నేను మీ దగ్గరకు రాకూడదని నేను పక్కకి వెళ్తే నేను పారిపోయినట్టు లెక్క అక్కడ. నేను మారాను, ఇంట్లో వాళ్ళందరూ మారలేదు. కానీ వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు, వాళ్ళని వదిలేసి నేను పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళతోనే ఉంటూ, నా అవసరం ఎంత ఉందో వాళ్ళకి ఇస్తూ, నా పని నేను చేసుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను. కుదిరినప్పుడల్లా క్లాసెస్ చెప్పడం, వర్క్షాప్స్ ఏమైనా ఉంటే అవి ఇవే చేయడం, కౌన్సిలింగ్స్ చేయడం, నాకు వీలైనంత స్కూల్కి వెళ్తా ఉంటాను, స్కూల్లో పిల్లలకి ధ్యానం చెప్తాను. ఇవన్నీ చేసుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ, ఇంకా మారాలి, ఎంతో ఉంది లోపల, అదంతా బయటికి రావాలన్నమాట. వాటిని నేను బయటికి ఎప్పుడైతే వదిలేసుకుంటానో అప్పుడు నేను ప్యూర్గా ఉంటాను అనమాట. ఇంకా నాలో ప్యూరిటీ రాలేదు, ఇంకా మారాలి, ఎన్నో ఉన్నాయి మారాల్సింది. ఈ విధంగా నేను ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ తీసుకొని నా యొక్క అనారోగ్యాన్ని 2 నెలల్లోనే ఎటువంటి మెడిసిన్ లేకుండా నా అనారోగ్యాన్ని నేను ఈజీగా పోగొట్టుకున్నాను అనమాట. దాని తర్వాత నాకు గ్యాస్ట్రిక్ కూడా అప్పుడప్పుడు, నాకు ఇప్పుడైనా కానీ ఆ ముక్కు కారటం ఉంటది, అది మళ్ళీ నాకు అదుపులో ఉంటుంది మళ్ళీ.
అది కారుతుంది అనగానే కొంతసేపు దాన్ని గమనించుకొని నేను ఎక్కడ అత్త తక్షణ కర్తవ్యం, ముక్కు అనేది తక్షణ కర్తవ్యం, వెంటనే చేయాల్సిన వర్క్ ఏదో ఉంది అది చూసుకోవడం, ఆ పని చేసుకోవడం. నన్ను కొంతసేపు మెడిటేషన్ లో కూర్చుంటే ఆ ముక్కు కారటం అనేది అదుపులోకి వచ్చేస్తుంది. నా శరీరం ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు పాదాలు నొప్పులు ఏదన్నా ఉన్నా కానీ కళ్ళు మూసుకొని కూర్చొని నన్ను నేను గమనించుకుంటా, వెళ్ళే దారి ఏంది, నేను వెళ్ళే దారి కరెక్ట్ గా ఉందా లేదా, చేయాల్సిన వర్కులు కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, చేయకపోతేనే మనకి అరికాళ్ళ నుంచి నడుము దాకా ఉండే పార్ట్ లో మనకి నొప్పి వస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ అంటారు దాన్ని. మోకాలు నొప్పి వచ్చినా కానీ, మోకాలు నొప్పి కూడా అంతకుముందు నాకు వచ్చేది అప్పుడప్పుడు. వచ్చినప్పుడు అంతకుముందు ఎట్లా ఉండేదాన్ని అంటే అతిగా ఆలోచించి, అంటే ఈ జ్ఞానం తీసుకోనప్పుడు నాకు ఈరోజు స్కూల్లో మీటింగ్ ఉంది, ఆ మైక్ సౌండ్ కి నాకు తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పుకునేదాన్ని ముందే. అది ఇంకా రాలా, ముందే చెప్పేసుకునేదాన్ని. అది సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా తలనొప్పితోనే నేను ఇంటికి వచ్చేదాన్ని. ఈరోజు మీటింగ్ ఉంది, గ్రౌండ్ లో వర్క్ ఉంది ఈరోజు నాకు ఖచ్చితంగా మోకాలు నొప్పులు వచ్చేస్తాయి అని నేను అనుకునేదాన్ని. అది కూడా వచ్చేసేది అనమాట. అంటే నేను దానికి ముందే ఎనర్జీ ఇస్తున్నా, రావాలి, ముందే ఇంటిమేషన్ చేస్తున్నా అనమాట. అట్లాగ ఇచ్చేదాన్ని. ఇవన్నీ ఇప్పుడు అవన్నీ లేదు అసలు. అవి నాలో నుంచి పూర్తిగా పోయినాయి. నెగిటివ్ అనేది ఆలోచించట్లా. ఏం జరిగినా, ఇప్పుడు ఏమున్నా కానీ అంతా ఏం జరగాలో అది జరుగుతుంది. కాబట్టి అట్లా నేను అనుకోవడం వల్ల నాకు ఎటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా అది గొడ్డలి వేటు పడాల్సిన చోట గోరుతోటి తీసేసినట్టు అంత ఈజీగా నా వర్కులన్నీ అయిపోతున్నాయి అనమాట. నేను దేని గురించి దిగులు పడను, దేని గురించి బాధపడను. అంతకు ముందు లాగా ఉంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ షమీం అయితే, 6 ఇయర్స్ బ్యాక్ షమీం అయితే ప్రతిదానికి టెన్షన్. ఒక చిన్న విషయానికి కూడా చాలా టెన్షన్ పడేదాన్ని, అతిగా ఆలోచించేదాన్ని, నిద్రపోయేదాన్ని కాదు. అతి మొత్తం ఓవర్గా అంటే నెగిటివ్ గానే ఆలోచించేదాన్ని. ఈ మెడిటేషన్ పరిచయం వల్ల నా ఆలోచనలు మార్చుకోవడం వల్ల నాకు ఇప్పుడు ఆ ఓవర్ యాంగ్జైటీ అనేది, అతిగా ఆలోచించడం అనేది, నెగిటివ్ థాట్స్ అనేవి మొత్తం కంప్లీట్ గా నా మైండ్ లో తీసి పడేసాను అనమాట. ఇప్పుడు ఏది జరిగినా కానీ జరిగినప్పుడు ఏం జరిగిందో అది జరిగిద్ది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ చాలా ఈజీగానే నేను తీసుకుంటాను. నాకు అట్లాగే ఈజీగానే మొత్తం తొలగిపోతాను. ఇట్లాగా నేను చాలా అనుభవాన్ని ఇట్లా తీసుకున్నాను నేను. ఇంకొన్ని అనుభవాలు ఏంటంటే హాస్టల్ ట్రావెల్ చేయడం. హాస్టల్ ట్రావెల్ ద్వారా నేనేంటంటే ఒకసారి నా హాస్టల్ బాడీ అనేది నా నుంచి ఒకసారి ఏమైందంటే నిద్రపోయే టైంలోని నాకు తెలియదు, అది బయటకు వచ్చేసింది. కొంతసేపు ఆగేది, మళ్ళీ లోపలికి వెళ్ళింది, మళ్ళీ బయటకు వచ్చింది. అట్లా 4-5 టైమ్స్ జరిగింది అనమాట. నాకు నిద్రపోయేటప్పుడు కదా జరిగింది. తర్వాత ఒకసారి ఏమో బాడీ అంతా తేలిక అయిపోయినట్టు, ఒకసారి బాడీ అంతా బరువుగా అయిపోయినట్టు ఇట్లా ఫీలింగ్ కలుగుతా ఉంది. అప్పుడు నా లోపల నుంచి అనిపించింది ఏంటంటే చనిపోవడం అంటే ఇంత ఈజీగా, ఇంత చాలా ఈజీ, అది బయటకు వెళ్ళిపోయింది, చాలా ఈజీగా బయటకు వెళ్ళిపోయింది. అది చనిపోవడం అంటే నా లోపల నుంచి వచ్చిన ఆలోచన ఆ టైంలో. అది నా లోపల అంతరాత్మ చెప్పిందో లేకపోతే నేను అనుకున్నానో నాకు ఐడియా లేదు కానీ అప్పుడు నుంచి కూడా అంటే చావు అంటే భయం అనేది నేను తొలగించి వేసుకున్నాను అనమాట. చావు అంటే భయం అనేది లేదు, అసలు ఏదన్నా భయం లేదు. నేను నా వర్క్ ఏమంటే ఉంటాను, లేకపోతే హ్యాపీగా వెళ్ళిపోతాను. దానికి కూడా హ్యాపీనే, ఉండడానికి హ్యాపీనే, పోవటానికి కూడా హ్యాపీనే. ఉంటే ఇంకేమైనా వర్క్ ఉందనుకోండి నా ద్వారా, ఇంకేమైనా నేను ఇంకా నా కర్మలు ఏమైనా ఉంటే ఇంకా ఉండి ఆ కర్మల్ని తీసుకుని వెళ్ళిపోతా. అంటే ప్రతి దాంట్లో పాజిటివ్ గా వెతకడం అనేది అలవాటు చేస్తుంది. ఉంటే కర్మలు తీర్చుకొని కంప్లీట్ గా వెళ్ళిపోతా, లేదంటే కర్మలు తీర్చుకోలే హ్యాపీగా వెళ్ళిపోతా. అంటే నా బిడ్డల గురించి, నా భర్త గురించి నాకు అసలు దిగులే లేదు. ప్రజెంట్ అంత ఈజీగా నేను తయారైపోయాను అనమాట. అంత హ్యాపీగా ఉన్నాను ప్రజెంట్. అంతకు ముందు అయితే మా అన్న వాళ్ళు పిల్లలు కానీ బయటికి వెళ్తే, మా సార్ కానీ బయటికి వెళ్తే ఇంకా రాలేదు ఒక భయం, ఒక మోహంలో ఉండేదాన్ని. అతి మోహం అన్నమాట. వెళ్తే ఇంకా నెగిటివ్ గా ఆలోచించేదాన్ని, యాక్సిడెంట్ అయిందేమో, ఇంకా రాలేదు, ఇంకా కంప్లీట్ నెగిటివ్ థాట్స్ లో ఉండేదాన్ని. ఇప్పుడు అవన్నీ పూర్తిగా పాజిటివ్ గా అయిపోయినాయి అనమాట. ఎటువంటి భయం అనేది లేకుండా చాలా హ్యాపీగా ఇప్పుడు నేను జీవించగలుగుతున్నాను.
ఇవన్నీ కూడా నాకు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ తీసుకున్న తర్వాత నాలో వచ్చిన మార్పులు. ప్రతి వర్క్ ని కూడా నేను అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా నేను నిల్చొనే ఉంటాను ఇప్పుడు. అవసరమైతే ఎండలోనే ఉంటాను కంప్లీట్ గా. అది కూడా నాకు కష్టం అనిపించదు. నేను స్కూల్ టీచర్, నా సబ్జెక్ట్ నేను చెప్పుకుంటా, కానీ గ్రౌండ్ వర్క్ ఉన్నప్పుడు గ్రౌండ్ లోనే ఖచ్చితంగా ఎండలోనే ఉంటాను. ఎండలో ఉన్నా కానీ ఆ కాలు నొప్పులు రావు, ఇప్పుడు పాదాల నొప్పులు రావు. ఎండ ఉన్నప్పుడు ఆ ఎండ వేడి అనేది కూడా మేము అంతగా పట్టించుకుంటాం. అట్లా తయారైపోయాను అనమాట. అంటే అంతకుముందు దీనికి ఇప్పటికి అట్లా కంపేర్ చేసుకుంటే చాలా మార్పు వచ్చింది. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించేదాన్ని, పదే పదే నెమరేసుకునేదాన్ని. మా అమ్మకి, మా అన్నకి ఇలా చెప్పుకునేదాన్ని. అట్లా చెప్పుకోవడం వల్ల అది ఇంకా కొంచెం పెద్దదవడమే తప్పించి తగ్గేది కాదు. ఈ గడ్డిమెట్టు అనే టాబ్లెట్ కూడా నన్ను చాలా మార్చింది అనమాట. అంటే అతిగా ఆలోచించుకోవడం, అంటే పదే పదే ఆలోచించడం, ఎప్పుడో జరిగిపోయింది కూడా మళ్ళా నెమరేసుకోవడం, వీటి వల్ల ఉపయోగం లేదు. దాన్ని వదిలించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అనే విషయం తెలుసుకోండి. అన్నిటిని, ప్రతి విషయాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఫైనల్ కి ఇప్పుడు నేను ఒక కంప్లీట్ గా పాజిటివ్ వేలో ఉంటూ పాజిటివ్ థింకింగ్స్ చేస్తూ ఏ అవకాశం వస్తే దాన్ని జారా విడుచుకోకుండా నేను ఆ వర్కులన్నీ చేసుకుంటా ఉన్నాను. ఇది మాస్టర్స్ నా యొక్క అనుభవాలు. మేడం టైం ఉందా? ఉంది మేడం. ఇంకా ఎంత ఉంది మేడం? ఒక 15 మినిట్స్. మేడం 15 మినిట్స్? 15 నిమిషాలు ఉంది మేడం. ఓకే. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మన టాబ్లెట్స్ ఉన్నాయి, మనకి 1 టాబ్లెట్, 2 టాబ్లెట్స్, 3 టాబ్లెట్స్ ఇట్లా ఉన్నాయి కదా. అసలు వాటిని మనం ఎందుకు ఉపయోగించాలి అనేది చూసుకుంటే, ఇప్పుడు 2 టాబ్లెట్స్ చూసుకుంటే స్టాటిక్, డైనమిక్. అంటే మనం ఒక స్థితిలో ఉంటాం, ఎప్పుడు కూడా ద్వంద్వంలోనే ఉన్నాం మనం ఎక్కువగా. ఈ మెడిటేషన్ లోకి రాకముందు ద్వంద్వంలో ఉంటాం ఎక్కువగా. ద్వంద్వానికి సంబంధించింది ఉంటే దీంట్లో అన్నా ఉంటాం, లేకపోతే దాంట్లో అన్నా ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా రెండు కలిసిన స్థితిలో ఉండడం అనేది ఇక్కడ చూసుకోవాలి. అవసరానికి తగ్గట్టు మనం స్టాటిక్ గా మారాలి. ఇంకో అవసరం అయితే అది కాదు, వేరే ప్లేస్ కి వెళ్ళాము, అక్కడ డైనమిక్ గా మారటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ 2 టాబ్లెట్స్ అంటేనే మనం రెండింటిని కలగలుపుగా మనం కరెక్ట్ గా ఉండడానికి మనం ఉపయోగించుకోవాలన్నమాట. అంటే అవసరాన్ని బట్టి మనం ఇట్లాగైనా ఉండొచ్చు, అట్లాగైనా ఉండొచ్చు, లేకపోతే రెండు కలిపి ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంది, మనం పల్లెటూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, అతను స్టాటిక్ గా ఉంటారు. పల్లెటూరులో వాళ్ళు ఏంటంటే కరెక్ట్ గా ఒకటే అన్నట్టు, ఇదే కరెక్ట్ అన్నట్టు ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఒక సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఆ అర్థం చేసుకోరు. అంటే దానికి అలవాటు పడరు. అక్కడ వేరేలాగా ఉంటారు అనమాట, వేరుగా ఉంటారు. సిటీలో కల్చర్ వేరుగా ఉంటుంది, పల్లెటూరులో కల్చర్ వేరుగా ఉంటుంది. దీనికి అలవాటు పడక వాళ్ళు ఏంటంటే ఒక అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు. కానీ సిటీలో ఉండే వాళ్ళు ప్రతి విషయంలో కూడా అంటే అన్ని విషయాలు అలవోకగా చేయగలుగుతారు. వీళ్ళు డైనమిక్ గా ఉంటారు, వీళ్ళకి వచ్చేసరికి పల్లెటూరు వాళ్ళు వచ్చేసరికి స్టాటిక్ గా ఉంటారు. కాబట్టి మనం అట్లాంటి ఈ 2 టాబ్లెట్స్ అనేది చాలా టాపిక్స్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే మనం ఇట్లా ప్రతిదాన్ని కంపేర్ చేసుకొని, ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆల్కహాలిక్ ఫేజ్ లో ఉన్నానా, హోలిస్టిక్ లో ఉన్నాను. ఆల్కహాలిక్ లో ఉంటే ఆల్కహాలిక్ ని వదిలేసి హోలిస్టిక్ గా మారడానికి నేను ట్రై చేయాలి. ఆ పగలు రాత్రి అనే టాపిక్ ఉంది. పగలు రాత్రి టాపిక్ ఏంది, పగలు ఏం చేయాలి? ఇప్పుడు నేను సాధనలో లేని, ఇప్పుడే ఫస్ట్ సాధనలో జస్ట్ మెడిటేషన్ లోకి వచ్చాను అన్నప్పుడు నేను ఆ పగలంతా నా టైం ఎట్లా చేసుకోవాలంటే పూర్తిగా సాధనకే ఉపయోగించుకోవాలి. అదే నేను సీనియర్ అయిన తర్వాత ఇప్పుడు కూడా నేను పగలంతా సాధనకి ఉపయోగించుకుంటా అంటే అక్కడ నేను ఒక అనారోగ్యాన్ని తెచ్చుకుంటాను. నా టైంని ఆ టైంలో ఆ పగలంతా నేను ఏం చేయాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పడము, సేవ చేయడం, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయడము, ఈ పనులు చేసుకోండి. ఆ రాత్రి అంతా కూడా నా సాధన కోసం, నా స్వాధ్యాయం కోసం, దీనికోసం నేను ఆత్మజ్ఞానం తీసుకోవడం కోసం, ఎదగడం కోసం అని నా టైంని నేను రాత్రికి మార్చుకోవాలి, నా సాధనని. ఇట్లాగా మనం 2 టాబ్లెట్స్ తీసుకుంటే, ఇట్లాగా మనం ప్రతిదాన్ని కంపేర్ చేసుకుంటే మనం ఇది ఉండాలి, అది ఉండాలి, రెండు విషయాలు మనం కరెక్ట్ గా ఉండాలన్నమాట. రెండు ఏది అవసరమైతే దాంట్లోకి మారటానికి మనం రెడీగా ఉండాలన్నమాట. అలాగే 3 టాబ్లెట్స్ కూడా ఇప్పుడు అన్నం కూర స్వీట్ అని. అన్నం కూర స్వీట్ అంటే అది మనం
షుగర్ వచ్చిన వాళ్ళకి ఇస్తాం ఆ టాబ్లెట్. అన్నం కూర స్వీట్. అన్నం అంటే ఆత్మ పదార్థం, కూర అంటే జీవిత ధ్యేయం, స్వీట్ అంటే ఈ రెండు కరెక్ట్ గా ఉండే వాళ్ళకి స్వీట్ అందుతుంది. ఇవి రెండు కరెక్ట్ గా లేదు, తెలీదు. ఆత్మ అనే పదార్థం, నేను ఆత్మ పదార్థం అనే విషయమే నాకు తెలియదు. నాకు అసలు నా జీవిత ధ్యేయం అనే విషయం ఏందో నాకు తెలీదు. నా జీవితం ధ్యేయం ఏందో నాకు తెలియదు. సో నేను అవి రెండు తెలియకుండా ఉన్నప్పుడు నేను షుగర్ ని స్వీట్ ని నేను అందుకోలేను. కాబట్టి నా నుంచి స్వీట్ అనేది దూరం అవుతుంది. కాబట్టి షుగర్ అనేది నా శరీరానికి వస్తుంది. నా నుంచి షుగర్ అనేది దూరం అవుతుంది. అప్పుడు నేనేం చేయాలంటే మేము పీజీస్కి ఇచ్చే టాబ్లెట్ అన్నము కూర స్వీట్ ఈ విషయాన్ని తెలుసుకోండి. మనం ఎటువంటి ధర్మాల్ని పాటించాలి. 50+ అయిన వాళ్ళు ఆశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా నెలలో 3 days ఆశ్రమ ధర్మం పాటించాలి. ఇట్లాంటివన్నీ విషయాలు కూడా ప్రతిదీ దీంట్లో మనకి కూలంకషంగా ఉన్నాయి. లక్ష్మి పార్వతి సరస్వతి. లక్ష్మి అంటే ధనంతోనే, అంటే ఇదే ధనంతోనే ఈ జగత్తంతా ఉంది, నేను దీంట్లోనే ఉంటాను అంటే అది రాంగ్. లక్ష్మి తర్వాత పార్వతి, తర్వాత సరస్వతికి వెళ్ళాలి. లక్ష్మీదేవి నేను సంపాదించుకున్న తర్వాత నేనేం చేయాలి నెక్స్ట్? ఆ ఎంతో లక్షల కోట్లు సంపాదించుకున్న నా లోపల తృప్తి అనేది లేనప్పుడు నేను ఆధ్యాత్మిక వైపుకి మరలాలి. అంటే పార్వతీదేవి వైపుకి మరలాలి. అంటే ఆమె ఏంది, పూర్తిగా మనకి నాలెడ్జ్ ఇస్తారు, ఆత్మ జ్ఞానాన్ని అందిస్తారు అనమాట. ఆత్మ జ్ఞానం తీసుకొని నేనేందో తెలుసుకున్న తర్వాత, నాకేం కావాలనేది తెలుసుకున్న తర్వాత ఫైనల్ కి నేను చేయాల్సింది కళల వైపుకి మారాలి, సరస్వతి దేవి వైపుకి మరలాలన్నమాట. సరస్వతి అంటేనే కళలు, అన్ని రకాల కళలు. మన చిన్నతనంలో మనకి ఎన్నో కళలు చేస్తుంటాం, పాటలు పాడటము, డాన్స్ వేయడము, ఏదో ఒకటి చేస్తూ చేస్తూ మధ్యలో ఆపేసి మన పనుల్లో మనం బిజీగా అయిపోయి ఉంటాం. అవన్నీ కూడా ఎప్పుడైతే మనకి నచ్చినవన్నీ మనం ఎప్పుడైతే ఆపేసుకొని మనం మన బిజీ లైఫ్ లో పడిపోతాము, మనకి తెలియకుండా కొన్ని రోజులకి మనకు అనారోగ్యాలు అనేవి మనకు వచ్చేస్తాయి. అనారోగ్యాలన్నీ పోవాలి అంటే మనకు నచ్చిన విషయాల్ని మనం ప్రాక్టీస్ చేయాలి. నాకు డ్యాన్స్ చేయాలంటే ఇష్టం అనుకోండి, డ్యాన్స్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. పెద్ద అయిన తర్వాత వాళ్ళు నవ్వుతారు, వీళ్ళు నవ్వుతారు, ఇవన్నీ కాదు, నా కోసం నేను చేసుకోవాలి. నేను ఎప్పుడైతే ఆనందాన్ని పొందుతానో ఆ డ్యాన్స్ వేసి, అప్పుడు నా ఆనందం నా లోపలికి, అంటే ఆ ఆనందాన్ని తీసుకున్న తర్వాత నాలో ఉండే అనారోగ్యం అనేది నా నుంచి దూరం అవుతుంది. ఎవరైతే ఎవరైతే ఆనందంగా ఉండరో వాళ్ళకి అనారోగ్యం వస్తుందన్నమాట. ఆనందంగా ఉండే జీవికి అనారోగ్యం అనేది ఉండదు. ఇక్కడ ఈ టాపిక్స్, ఇట్లాంటి టాపిక్స్ అన్ని కూడా, ప్రతి టాపిక్ కూడా మనకి మనల్ని మనం మార్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, దాంట్లో 10 పాయింట్స్ ఉన్నాయి. అట్లాగే 10 ఎనర్జీ సపోర్ట్స్. 10 ఎనర్జీ సపోర్ట్స్ అనేది మనం బెడ్ రీడర్ పేషెంట్స్ కి, అంటే బెడ్ మీదే ఉండి వాళ్ళు కదలలేని స్థితిలో ఉండే పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి మనం ఆ 10 ఎనర్జీ సపోర్ట్స్ ని మనం వాళ్ళకి అందించవచ్చు అనమాట. 7 టాబ్లెట్స్ ఉంది, 7 చక్రాస్ గురించి, 7 బాడీస్ గురించి, వీటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన 7 బాడీస్ ఏంది, 7 చక్రాస్ ఏంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తాయి అన్నమాట. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 టాబ్లెట్స్. 5 ఎలిమెంట్స్ గురించి 4 టాబ్లెట్స్ ఉన్నాయి. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఇట్లా 4 టాబ్లెట్స్ ఉంటాయి. 4 పాయింట్స్ కలిపి ఒక టాబ్లెట్ గా తయారు చేసి వాటిని ఉపయోగించడం వలన మనం ఎట్లాంటి స్థితికి వెళ్తాము, మనం ఎట్లా మార్పు చెందగలము. ఇక్కడ మనం ఫైనల్ కి జీకే సార్ మనకి ఇచ్చిన టాపిక్స్ ఏంటంటే కంప్లీట్ గా మనం ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకొంచెం మెరుగు స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక 30 మార్క్స్ వచ్చే స్థితిలో నేను ఉన్నానంటే 30 నుంచి నేను ఈ బుక్స్ చదివిన తర్వాత నన్ను నేను ఒక 40 మార్క్స్ వచ్చేలాగా తయారు చేసుకోవాలి. నేను 40 తెచ్చుకున్నంటే నేను కొంచెం ఎదిగినట్టే. అంటే నాలో ఆలోచనలు, నాలో నా యొక్క బిహేవియర్, నా యొక్క ఇంకా ప్రతి విషయాన్ని కూడా నేను పరికించి చూస్తే నాలో మార్పు ఉందా లేదా, ఉంది అంటే నేను ఎదిగినట్టే అన్నమాట. ప్రతి దాంట్లోంచి ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు మనం ఒక్కొక్క పాయింట్ ఎదుగుతూ రావడమే అక్కడ సార్ మనకు అందించిన జ్ఞానం అన్నమాట. ప్రతి వ్యక్తి కూడా ఒక పూర్ణాత్మని కలవాలి అంటే, పూర్ణాత్మ స్థాయికి వెళ్ళాలి అంటే మనలో ఉండే అరిషడ్ వర్గాలు, ముఖ్యంగా అరిషడ్ వర్గాన్ని మనం అదుపు చేయలేము, కంట్రోల్ చేయలేము. దాన్ని అట్లా ఉంచడం, అవసరమైనప్పుడు 1% మాత్రమే మనం ప్రదర్శించడం, అరిషడ్ వర్గాల మీద పట్టు సాధించాలి. అరిషడ్ వర్గాల మీద పట్టు సాధించాలి.
అతిగా కామం అంటే అన్ని కావాలి, ఆ కోరికలు మరీ ఎక్కువగా ఉంటాయి. కామ క్రోధం, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు. క్రోధం అతిగా ఉండడం వల్ల నేను ఎప్పుడైతే కోపం మరీ ఎక్కువ చేసుకున్నానో ఆ కోపం వల్ల నా శరీరం మీద ఉండే ఆ అలర్జీ అనేది, ఆ సోపి అనేది మరీ రెడ్ గా బాగా కనిపిస్తా ఉండేది. ముక్కు కారడం ఎక్కువగా ఉండేది. అంటే ఏ అనారోగ్యమైనా మనలో కోపం మరీ ఎక్కువగా అవ్వడం వల్ల మనకే తెలిసిపోతా ఉంటది. మనకు తెలియజేస్తా ఉంటది మన అనారోగ్యం, మన శరీరమే మనకు తెలియజేస్తా ఉంటుంది. మోహంలో ఉన్నామా, అతి మోహం, వ్యామోహం వల్ల ఎట్లా అంటే ప్రతి దాని మీద, అంటే బిడ్డల మీద, భర్త మీద, అన్నదమ్ముల మీద, తల్లిదండ్రుల మీద మరీ వాళ్ళు లేకపోతే మనం ఉండలేము, వాళ్ళే నా జీవితం అన్నట్టు అస్సలు ఉండకూడదు. అట్లా ఉంటే మనం అస్సలు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళం. కాబట్టి అటువంటి అతి వ్యామోహాల నుంచి, అతి మోహం నుంచి మనం బయటపడాలి. ఇట్లాంటివన్నీ కూడా ఈ అర్షడ్ వర్గాల కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు, ప్రతి దాన్ని మనం ఎప్పుడైతే పట్టు సాధిస్తామో మన జీవితం ఎప్పుడూ సుఖంగా ఉంటుంది. అవసరమైనప్పుడు దాన్ని ప్రదర్శించాలి ఖచ్చితంగా. అది కూడా 1%. 100% లో 99% ని మనం పక్కన పెట్టి 1% మాత్రమే మనం ఆ కోపాన్ని మనం ఎదుటి వాళ్ళకి ప్రదర్శించాలి. ఎందుకంటే అది కూడా చేయకపోతే వాళ్ళు ఏంటంటే మనల్ని పిచ్చోళ్ళలాగా, అమాయకుల్లాగా, దేనికి పనికిరాని వాళ్ళలాగా లెక్క కడతారు అన్నమాట. మనం కోపం అనేది ప్రదర్శించకపోయినా, ఇట్లాంటివి చేయకపోయినా కానీ. కాబట్టి 1% అనేది మనం చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కొత్తగా 1+ అర్షడ్ వర్గాలు వచ్చింది. అంటే అక్కడ ఏంటంటే ఆ 1+ అర్షడ్ వర్గాలు హెయిర్, నెయిల్స్, టైల్ బోన్, ఇంకోటి ఉంది అది గుర్తులేదు. వీటి గురించి చెప్తుంది అనమాట. అంటే వాటిల్లో ఏదైనా సమస్య వచ్చినా, గోళ్ళు కొంతమందికి పగిలిపోతా ఉంటాయి, ఇరిగిపోతా ఉంటాయి, గోళ్ళు కాలి గోళ్ళు, చుట్టంతా ఊడిపోతా ఉంటది ఎక్కువ శాతం. ఉంది అంటే మనలో ప్రేమతత్వం అనేది లేనట్టు. మనం ప్రేమించడం అనేది నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని మనం ప్రేమగా చూడడం, ప్రేమ తత్వంతో ఉండడం అనేది నేర్చుకోవాలి. ముందు ఆ ప్రేమ తత్వం బయట వాళ్ళకి చూపించాలంటే ముందు నన్ను నేను ప్రేమించుకోవాలి. నన్ను నేను నమ్మాలి. నా మీద నేను విశ్వాసం పెట్టుకోవాలి. ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకుంటే అప్పుడు నేను ఇతరులని ప్రేమిస్తాను. ఎప్పుడైతే మనం అది స్టార్ట్ చేస్తామో మనలో మార్పు అనేది, ప్రతి విషయంలో మనం మార్పుని చూసుకోవచ్చు అన్నమాట. నన్ను నేను ప్రేమించుకోక ఫస్ట్ అందరినీ ద్వేషించేదాన్ని. నన్ను నేను అసలు ద్వేషించుకునేదాన్ని. నేను వేస్ట్, నేను దేనికి పనికిరాను, ఇట్లాగా నా గురించి నేను ఎక్కువగా నాకే అనారోగ్యం, నేను పుట్టడమే వేస్ట్, ఇట్లా అనుకునేదాన్ని. తర్వాత ఎప్పుడైతే నా మీద నేను నమ్మకం, నేను ఏమైనా చేయగలను, ప్రతి విషయంలో కూడా ఇట్లాగే అనుకునేది అనమాట. మా సార్ నాకు చాలా సపోర్ట్ గా ఉండేవాడు. మన మ్యారేజ్ అయింది అంటే ఇట్లా వేరే కులాలు, వేరే మతాలు, మ్యారేజ్ అయింది అంటే మన వల్ల ఏదో జరగాల్సింది, ఒక మంచి కార్యం, కాబట్టి మన ఇద్దరం కలవాల్సి వచ్చింది. అట్లా మా సార్ నన్ను పాజిటివ్ గా మోటివేట్ చేస్తా ఉండేవాడు. నేను ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళినా కానీ, అంటే డిప్రెషన్ అంటే కొంచెం బాధ, నిస్పృహ ఇట్లాంటివి వచ్చినప్పుడు మా సారు నన్ను దాంట్లో నుంచి బయటికి లాగేవాడు అన్నమాట. ఇట్లా మా సార్ సపోర్ట్ వల్ల, నెక్స్ట్ మా మాస్టర్స్ సపోర్ట్, నాకు చంద్రావతి మేడం చాలా సపోర్టివ్ గా ఉంటది ఎప్పుడు కూడా. అట్లాగే బాలాంబిక మేడం, ఏదన్నా ఉన్నా కానీ మేడం కి చెప్తే, మేడం ఇట్లా కాశ్యమి ఇట్లా సెర్చ్ చేసుకునేవన్నీ మేడం చెప్తా ఉంటారు నాకు. ప్రతిదాన్ని మనం పాజిటివ్ గా తీసుకుంటే మనం ఎదుగుతాం. మేడం చెప్పేవన్నీ నేను మంచిగా పాటించేదాన్ని. చంద్రావతి మేడం కానీ, బాలాంబిక మేడం కానీ. ముందు నాకు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే మాట నేను రామాంజనేయ సార్ ద్వారా విన్నాను. కాబట్టి ఆ సార్ కూడా నాకు గొప్ప గురువు. ఆయన ఎప్పుడు కూడా ఆయన నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇంకొక గురువు గారు ఉన్నారు, దేవరాజు గారు. ఆయన ఫస్ట్ టైం నేను క్లాస్కి వెళ్ళాను అంటే ఆయన ద్వారానే వెళ్ళాను. సార్ నా వల్ల కాదంటే మీరు చెప్పగలరు, మీరు ఏమైనా చేయగలరు అని చెప్పి ఆయన నన్ను మోటివేట్ చేసి, నన్ను అసలు ఈ క్లాసెస్ చెప్పడానికి మోటివేట్ చేసిన ఆయన గురువు గారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా నేను నా లైఫ్ లో మర్చిపోను. వీళ్ళందరికీ శతకోటి వందనాలు ఫస్ట్. ఎందుకంటే నన్ను నేను మార్చుకోవడానికి వీళ్ళందరూ నాకు సహకరించినట్టు అన్నమాట. ఈ నాలెడ్జ్ నేను తీసుకున్న తర్వాత ఎట్లా మారాలి. చంద్రావతి మేడం అయితే ప్రతి విషయంలో మోటివేట్ చేస్తా ఉండేవాళ్ళు. ఇట్లా ఉండకూడదు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. ఇట్లాగే దులేఖ కానీ, రామకృష్ణ సార్ కానీ, అనుష మేడం, వీళ్ళందరూ కూడా
ప్రకాశం జిల్లా టీం అంతా ఎప్పుడు కూడా మేము ఒకళ్ళకొకళ్ళు ఎట్లా మోటివేట్ ఉంటాం అన్నమాట. ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్లీగా ఉంటాం. చాలా హ్యాపీగా ఏ సమస్య వచ్చినా అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం ఇట్లా ఉంది. అంటే వాళ్ళలాగా నేను అంతకుముందు అట్లా ఉండేదాన్ని కాదు. వాళ్ళలాగా నన్ను తయారు చేశారు వాళ్ళు. ఇట్లా ఉండాలనే విషయాన్ని వాళ్ళు నాకు నేర్పించారు. వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను. ఎప్పుడు నేను ఒక్కదాన్ని సింగిల్ గా ఉండడం నాకు ఇష్టం అన్నమాట. ఎప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉండడం. అట్లా ఉండకూడదని వాళ్ళు నన్ను మార్చుకుంటూ వచ్చారు. వీళ్ళందరూ కూడా మాకు దొరికిన ఈ ఆత్మ బంధువులందరూ నన్ను చాలా మార్చుతున్నారు. నన్ను మార్చడానికి వాళ్ళొచ్చారు. నేను వాళ్ళని తెచ్చుకున్నానని ఇప్పుడు ఎప్పుడు నేను ఫీల్ అవుతా ఉంటానన్నమాట. వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు.